ప్రియమైన స్నేహితులారా, యేసువారి నామంలో మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. యోనా గ్రంథం 3వ అధ్యాయాన్ని 10వ వచనాన్ని మనం చూద్దామండి. ఈ నినెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. యోనాను గురించి మీ అందరికీ తెలుసునని నేను భావిస్తూ ఉన్నాను. యోనా ప్రవక్తను గాథాపెర్ అనేటువంటి పట్టణంలో నుండి దేవుడు నినెవేకి వెళ్ళి అక్కడ దానికి దుర్గతి కలుగునని ప్రకటించమని చెప్పిన పరిస్థితిని యోనా గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనిస్తాం. దేవుని మాటకు లోబడని యోనా తార్షీష్కు వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నాన్ని దేవుడు వమ్ము చేసిన విధానాన్ని మనము 1వ అధ్యాయంలోనూ 2వ అధ్యాయంలోనూ గమనించగలం. ఆ తర్వాత నినెవే పట్టణానికి వెళ్ళి ఆయన ఒక దినమంతా ప్రయాణము ఆయన నడిచి అక్కడ వాళ్ళకి సువార్తను ప్రకటించాడు. ఒక దుర్గతి కలుగునన్నటువంటి విషయాన్ని వాళ్ళకి ప్రకటించాడు. ఆ వార్తను వాళ్ళు నమ్మారు. ఆ యొక్క మాటలను బట్టి పశ్చాత్తాప్తులై వాళ్ళు దేవుని వైపు తిరిగినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. మారుమనసు పొందినటువంటి పరిస్థితిని గమనిస్తాం. అలాగే వారు తమ దుర్మార్గాలను విడిచిపెట్టిన పరిస్థితిని 9వ వచనంలో గమనిస్తాం. వారు బలాత్కారాన్ని మానివేయాలి అని నిర్ణయించుకున్న విషయాన్ని మనం చూస్తాం. వారందరూ కూడా నేషనల్ ఫాస్టింగ్ని అనగా వాళ్ళ యొక్క సిటీ అంతా కూడా ఫాస్టింగ్ని వాళ్ళు డిక్లేర్ చేసిన పరిస్థితిని మనం గమనిస్తాం. రాజు మొదలుకొని మిగిలిన వాళ్ళందరూ తమను తాము తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క క్షమాపణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని మనము గమనిస్తాం. దేవుడు వారి యొక్క నడతలను చూసిన తర్వాత తాను చేస్తానని ప్రవక్త ద్వారా చెప్పినటువంటి కీడు చేయకుండా మానినటువంటి పరిస్థితిని ఇక్కడ మనం గమనించాలి. మనం ఎప్పుడైతే మన చెడు నడతలను మానుకునే వాళ్ళంగా ఉంటామో, బలాత్కారాన్ని మానివేసే వారంగా ఉంటామో, మన పాపాన్ని మనం మానివేసే వారంగా ఉంటామో, దేవుడు మనకు చేయాలనుకుంటున్నటువంటి కీడును ఆయన మానివేస్తాడు. లేక దాన్ని పోస్ట్పోన్ చేసేటువంటి పరిస్థితి దేవుని యొక్క వాక్యంలో ఎల్లప్పుడూ మనం గమనించగలం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో మనం గమనించినట్లయితే మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము అన్నటువంటి మాటని అక్కడ దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కీర్తనాకారుడు దావీదు కూడా 38వ అధ్యాయంలో అంటాడు, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. 5వ వచనంలో నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నానన్నమాట ఆయన వాడతాడు. ప్రేమైన స్నేహితులారా, మనం దేవుని వైపు తిరగవలసిన అవసరతను ఇది గుర్తు చేస్తుంది. మన పాపములు మానివేయవలసిన అవసరతను మనకు గుర్తు చేస్తుంది. మనకు మేలు కలగకుండా ఉండడానికి మన పాపాలే కారణమైన పక్షంలో వాటిని మానివేసి దేవుని వైపు తిరగవలసినటువంటి అవసరతని ఇది మనకు గుర్తు చేస్తుంది. మన బలాత్కారాలను మానివేయాలి, మన పాపాలని మానివేయాలి, దేవుని వైపు తిరగవలసినటువంటి అవసరతని మనకు ఇది గుర్తు చేస్తుంది. మనం ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో ఆయన అత్యంత కృపాకనికరములు కలిగిన వాడు కాబట్టి మన పాపాలను క్షమించి మన మీద ఉన్నటువంటి తన యొక్క ఉగ్రతను ఆయన తొలగించి వేస్తాడు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి కృప వింటున్న మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక.